హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈ సండే మీ వీకెండ్ ఎలా అయింది? మేమైతే ఈరోజు ఒక న్యూ రెసిపీ మీకు చూపెట్టబోతున్నాం. చికెన్ పికిల్ అనమాట. ఫస్ట్ అయితే చికెన్ని బాగా కడిగేసి దాంట్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి చికెన్ అయితే వాటర్ పోయినంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోవాలి. అండ్ నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం అల్లం అయితే తీసుకోవాలి. మేమైతే రోట్లో నూరుకున్నాం, టేస్టింగ్ కొంచెం బాగుంటుందని చెప్పి. మీరు మిక్సీ అయినా పట్టొచ్చు. నెక్స్ట్ కొన్ని మెంతులు అయితే వేపేసి పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాన్ని ఒక కప్ ఆయిల్, ఒక 100-200 గ్రామ్స్ చికెన్ అయితే ఒక కప్ ఆయిల్ వేసి ఆ ఆయిల్లో చికెన్ అనేది బాగా ఫ్రై చేయాలన్నమాట. అది ఫుల్ దాని కలర్ మారిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే చికెన్ రావాలి. అంతవరకు చికెన్ అయితే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి వీడియోలో ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా, ఆ కలర్ వచ్చేంత వరకు చికెన్ అయితే ఫ్రై చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ తీసుకోవాలి. వేరే బౌల్లోకి అయితే ఫ్రై అయిపోయిన చికెన్ అంతా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఆయిల్ ఏదైతే ఉందో అందులో మనం ముందు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే చికెన్ మనం పక్కకు తీసామో ఆ చికెన్ కూడా అందులో వేసుకొని ఫ్రై చేయాలి. వీడియోలో చూస్తున్నట్టుగా సేమ్ అలానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కలర్లోకి వచ్చినంత వరకు అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. తొక్కతో వేసుకున్న వెల్లుల్లిపాయ పర్లేదు, దానివల్ల టేస్ట్ ఏం అవ్వదు. అలానే వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే ముందుగా తీసి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి వేసుకోవాలి. అండ్ మనం మెంతులు అయితే రోస్ట్ చేసి ఉంచాం కదా, ఆ మెంతులను కూడా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఉప్పు అయితే కొంచెం తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాం కదా, ఆ ఉప్పు అనేది ముక్కలకు పడుతుంది. సో ఉప్పు చూసి వేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసాం. మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి 1 స్పూన్ కారం వేసాం. మీరు ఒకవేళ కారం ఎక్కువ తిన్నట్టయితే మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. అలా ఫుల్గా కలిపేసుకోవాలన్నమాట. స్టవ్ ఆపుకున్న తర్వాత అయితే కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఫుల్గా కలుపుకోవాలి. అండ్ కలుపుకొని కొంతసేపు పక్కనే ఉంచితే ఆ పైన ఉన్న నురగంతా పోయి పిక్కలు అయితే తయారైపోద్ది. ఆ పైన చూసారా ఆ నురగ ఉంది కదా, ఆ నురగంతా పోయి పిక్కలు అయితే తయారైపోద్ది. అండ్ అది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుకోండి అందులోనే. అండ్ ఒక 3 days అలా స్టోర్ చేసుకొని ఆ తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మేము సెకండ్ టైం ట్రై చేస్తున్నాం. మీరు కూడా సేమ్ ఈ రెసిపీని ఫాలో అవ్వండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్మాస్ కిచెన్. థ్యాంక్